వెల్కమ్ టు టీ టైమ్స్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫలించని కేంద్రం చర్యలు, స్విస్ బ్యాంకుల్లో 50% పెరిగిన భారతీయ డిపాజిట్లు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పై న్యూయార్క్ టైమ్స్ లో కథనం, చంద్రబాబుపై పొగడ్తల వర్షం. ఆశా వర్కర్లతో సమావేశమైన చంద్రబాబు, గౌరవ వేతనం పెంచి వర్కర్స్ ని గౌరవించిన సీఎం. వైరల్ అవుతున్న మురళీమోహన్ వీడియోపై స్పందించిన ఎంపీ. కొనసాగుతున్న పవన్ పోరాట యాత్ర, రిమ్స్ ను ప్రైవేటీకరణం చేయడానికి టీడీపీ చూస్తోందని ఆరోపణ. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు నల్లధనాన్ని డిపాజిట్ చేయకుండా కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా స్విస్ జాతీయ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్కడి బ్యాంకుల్లో భారతీయ డిపాజిట్లు దాదాపు 50% పెరగడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 100 దేశాలకు చెందిన వారు ఇక్కడ డిపాజిట్ చేసిన ధనం వందల లక్షల కోట్లుగా నివేదిక వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. శుక్రవారం లఖన్వూ వెళ్లిన ప్రధాని అక్కడి నుంచి మగహర్ చేరుకున్నారు. కబీర్ దాస్ వర్ధంతిని పురస్కరించుకుని కబీర్ మజార్ వద్ద చాదర్ని సమర్పించారు. అనంతరం సంత్ కబీర్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. नमस्कार। साहेब बंदगी, आज हम अपने के बड़ा सौभाग्यशाली मानवहानि की महान सूफी संत कबीरदास जी के स्मृति में हो रहा ई आयोजन में ये पावन धरती पर आइल बाटी आज हमके यहां आके बहुत नीक लगता। हम ये पावन धरती के ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పై ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చింది. రసాయన రహిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని తన కథనంలో ప్రశంసించింది. ఇండియాలోనే మొట్టమొదటి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ రాష్ట్రం అంటూ కితాబునిచ్చింది. వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ ప్రచురించిన కథనంలో ఈ మేరకు ఏపీ గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు 2500 కోట్లను వెచ్చిస్తుందంటూ కథనంలో పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై టీఎస్ఎస్, పీడీసీఎల్, ఏపీఎస్, పీడీసీఎల్ల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీలు ఏర్పాటు చేసి 2 నెలల్లోనే మార్గదర్శకాలు రూపొందించి విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇప్పటికే అమలు చేయలేకపోవడం ముమ్మాటికి కోర్టు ధిక్కారమేనన్న హైకోర్టు 2 సంస్థలతో పాటు ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. మీపై ఎందుకు కోర్టు ధిక్కారక చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ 3 వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంపై టీఎస్ఎస్, పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నరసింహులు సహా మరో 4 వేసిన కోర్టు ధిక్కారణ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఆశా వర్కర్లు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నారు. ఆశా వర్కర్లకు తక్షణమే స్మార్ట్ ఫోన్లను మంజూరు చేశారు. ఆశా వర్కర్లకు నెలకు 6,000 అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇకపై నెలకు 3,000 గౌరవ వేతనం ఇస్తామని, పనితనాన్ని బట్టి మరో 3,000 అదనంగా వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు చంద్రన్న బీమా వర్తింపు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. 43,000 మంది ఆశాలు ఉన్నారు అన్ని గ్రామాలు కలిసి. అండ్ మీరు ఫీల్డ్ లెవెల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు ఇమ్యునైజేషన్, అలాగే నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్, కమ్యూనికేబుల్ డిజీజెస్ అన్నీ కూడా మీరు అక్కడ ఉండి ఒక అక్రెడిటెడ్ సోర్స్ రిలీజ్ చేయటం మొదలుపెట్టాము. మన రాష్ట్రము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా అవ్వాలని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్కి ఇచ్చిన పిలుపు మేరకు డిపార్ట్మెంట్లో చాలా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరిగింది. కానీ బేస్ లెవెల్లో లాస్ట్ గ్రాస్ రూట్ అంటే 250-300 కుటుంబాలకు ఒకరు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ విలేజెస్లో జరిగే కమ్యూనిటీ అండ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంటే ప్రజలకి నెక్స్ట్ వచ్చే కొన్ని ఏఎన్ఎంకి మధ్యలో మీరు ఉంటున్నారు. ఒక అనుసంధానకర్తగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇది కాకుండా మీరందరూ కూడా ఈరోజు చూస్తే 25-40 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళందరూ ఈ యొక్క దీంట్లో ఆ ఊర్లోనే ఉండేవాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు. ఆ రోజు ఎంపిక చేశారు. మెజారిటీ 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరినీ తీసుకు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫు నుంచి మొత్తము మన స్టేట్లో 43,000 మంది ఆశాలు ఉన్నారు అన్ని గ్రామాలు కలిసి. అండ్ మీరు ఫీల్డ్ లెవెల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు ఇమ్యునైజేషన్, అలాగే నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్, కమ్యూనికేబుల్ డిజీజెస్ అన్నీ కూడా మీరు అక్కడ ఉండి ఒక అక్రెడిటెడ్ సోర్స్ రిలీజ్ చేయటం మొదలుపెట్టాము. మన రాష్ట్రము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా అవ్వాలని మన ఆనరబుల్ చీఫ్ బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను అంటూ టీడీపీ ఎంపీలు ఓ గదిలో మాట్లాడుకుంటుండగా తీసిన ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాను 5 కేజీల వరకు బరువు తగ్గాలని అనుకుంటున్నానని, ఓ వారం రోజుల పాటు దీక్షలో కూర్చోగలనని ఎంపీ మురళీమోహన్ అనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై మురళీమోహన్ స్పందించారు. కొందరు ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అదంతా మీడియా సృష్టినని, టీవీలు, సోషల్ మీడియాలో వైరల్ అయిందని అన్నారు. ఏపీ సమస్యలపై మీడియాకు బాధ్యత ఉండాలని హితవు పలికారు. నేను 5 కేజీలు తగ్గాలనుకుంటాను. వారం రోజుల వరకు అయితే నేను చేస్తాను.
ఆయన మొదటి రోజు రామ్మోహన్ లోహియాని తీసుకెళ్ళాము మీరు ఎందుకంటే అదే కదా రాజ్యసభ వీళ్ళందరూ రాజ్యసభలో బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఎలా వెళ్ళాలి వాళ్ళ ప్లానింగ్ ఏంటని మేము చర్చించుకుంటున్నప్పుడు మీడియా మిత్రులు మీనాటి వాళ్ళందరూ వచ్చి కొన్ని విజువల్స్ తీసుకుంటామండి అన్నారు. విజువల్స్ తీసుకోమన్నాం. విజువల్స్ తీసుకున్న సందర్భంగానే ఎవరో ఒకరో ఇద్దరో మరి ఏం చేశాడో తెలియదు, ఇలాంటి సెల్ ఫోన్తో దాన్ని షూట్ చేశాడు. మేము ఏం మాట్లాడుకున్నామో వాళ్ళకి తెలియదు. మార్ఫింగ్లో వాళ్ళకి ఏం గురువారం భారీ వర్షం కారణంగా తన పాదయాత్రను వాయిదా వేసుకుని హైదరాబాద్ చేరుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ శుక్రవారం అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. జగన్తో పాటు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హైకోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం జగన్ అక్రమార్కుల కేసుపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రి విమ్స్లో శుక్రవారం ఆయన పర్యటించారు. అక్కడి రోగులను పరామర్శించిన పవన్ వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర దోపిడీలో భాగంగా విమ్స్ని ప్రైవేటీకరణ చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆరోపించారు. బొగ్గు, జబ్బులు మాక, డబ్బులు వారికా అని విశాఖ జిల్లా పోర్టు కాలుష్య బాధితులు తనను అడిగిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పేరు ఇక దేశవ్యాప్తం కానుంది. ప్రతిష్టాత్మకమైన మరో ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఒడిశాలోని బాలసోర్కే పరిమితమైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పుడు ఏపీలోనూ ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా నాగాయాలంక ప్రాంతంలోని గుల్లాలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. 154 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రయోగ కేంద్రానికి సంబంధించి ఈ దసరా నుంచే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొత్తం 1600 కోట్లను కేటాయించగా తొలి దశలో 600 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణేష్లు రమేష్ను పరామర్శించి తమ మద్దతు తెలిపారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఉక్కు దీక్షను కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రమేష్ గారి కుటుంబ సభ్యులకు కూడా నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సోదరితోనూ, తర్వాత ధర్మపత్నితోనూ, వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడాను. సోదరుడు రాజేష్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మంచి సంకల్పంతో ఏదైనా మొదలు పెడితే మంచి జరుగుతుందన్నది మన పురాణాల్లో రాసిన విషయం. అందువల్ల ఖచ్చితంగా మంచి విశాఖపట్నంలోని మధురవాడలో సర్వే నెంబర్ 336 కొండపై వివిధ ఐటీ శాఖలకు ఏపీ ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఈ స్థలాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ నెలకొల్పుతున్న స్థలాల్లో ఎక్కువ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తుండడం వల్లనే ప్రాంతీయ భేదాలు వస్తున్నాయని అన్నారు.
బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను అంటూ టీడీపీ ఎంపీలు ఓ గదిలో మాట్లాడుకుంటుండగా తీసిన ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసింది. ఈ వ్యవహారంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీల మాటలను అందరూ మీడియాలో చూశారని, ఢిల్లీలో టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలకు విభజన హామీలు నెరవేర్చాలనే చిత్తశుద్ధి లేదని అన్నారు. టీడీపీ ఎంపీలు చేసిన ఈ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకుని వారికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీతో కుస్తీ పడుతున్న వీరుడులాగా కనిపించేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కుస్తీ పట్టే వీరుడు చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఒక పెద్ద జోకర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏరువాక సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారు. కేసులకు భయపడి మేము లాలూచి చేస్తున్నాం అనేటువంటి ముద్ర వేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం లేదు. ఆల్రెడీ నువ్వు సోనియా గాంధీ కలిసి మా మీద కేసులు పెట్టారు. 16 మాసాలు జైల్లో ఉన్నాం. కేసుల్ని మేము ఎదుర్కొంటున్నాం. దాని నుంచి బయటకు తప్పనిసరిగా వస్తాం, ఎందుకంటే మేము ఏ నేరాలు చేయలేదు కాబట్టి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీద కేసులు పెట్టుకోకుండా తప్పుకోవడం కోసం మీరు కేసీఆర్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న కేసీఆర్ విజయవాడ వస్తే ఉమని పంపించి ఉమా సంగతి మీకు తెలుసు కదా, ఉమాని ఏమన్నాడో కేసీఆర్ ఒకనొక సందర్భంలో ఆడా మొగ ఈ ఉమా అంటే అన్నాడు. అలాంటి ఆడా మొగ అన్న ఉమా వెళ్ళి కనకదుర్గమ్మ గుడి దగ్గర రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కేసుల డీలర్ల సమ్మె నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10 వరకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మహిళా సంఘాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. జూలై 1 నుంచి డీలర్లు సమ్మె చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. వారంతా గురువారం నుంచి సెలవులో వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సాధించారు. ఇందులో భాగంగా జిల్లాల సంయుక్త కలెక్టర్లు డిఆర్డీఏ డిఎస్ఓలతో హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో గురువారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబ్బర్వాల్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ మోసానికి పాల్పడి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వద్ద భారత్ పాస్పోర్ట్ తప్ప ఇంకేమీ లేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాల పాస్పోర్ట్లతో నీరవ్ మోదీ గత వారం బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాలను సందర్శించినట్లు వచ్చిన వార్తలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రావీవ్ కుమార్ స్పందించారు. నీరవ్ను పట్టుకునేందుకు సహకరించాలని పలు ఐరోపా దేశాలకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనంత వరకు విదేశాల్లో నీరవ్ మోదీని అరెస్ట్ చేయడం సాధ్యం కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమం నేపథ్యంలో వస్తున్న చిత్రం ఉద్యమ సింహం. విలక్షణ నటుడు నాజర్ కేసీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పద్మనాయిక ప్రొడక్షన్ పతాకంపై అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. పద్మనాయక ప్రొడక్షన్స్ తయారు చేయబోతున్న ఉద్యమ సింహం ఫిల్మ్ ముహూర్త్ జరిగింది. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను, ఎందుకంటే నేను చేసిన 500 ఫిల్మ్స్లో ఇది వజ్ర క్రీడంలాగా అవబోతుంది. నేను ఇప్పుడే ఫస్ట్ ఫిల్మ్
చేసే ఆ ఫీలింగ్లో ఉన్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను చేసిన ఇవే ఇప్పుడు అనుకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీ టైమ్స్ న్యూస్.